Hi everyone, welcome back again. Today we are going to discuss second unit from 6th semester mathematics, that is cones full chapter in this video. And వరకు చూడండి, cones chapter easy ఉంటుంది comparatively 6th sem maths లో. 6th sem maths actually easy, just solutions తెగాలంతే. So let's discuss this chapter. Now let's discuss what is meant by cone. సో కోన్ అనేసరికి మేబీ చాలామంది నోట్లలో నీళ్ళు రావచ్చు. కోన్ అంటే కోన్ ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. ఎస్ ఆఫ్ కోర్స్ రావాల్సింది, దాంట్లో ఏం తప్పలేదులేండి. సో అయితే కోన్ ఐస్ క్రీమ్ ఇట్లానే ఉంటుంది. ఐ హోప్ మరీ కోన్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ ఎమోషన్స్ హర్ట్ అవ్వలేదు ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత. ఇట్స్ ఓకే లేండి, అడ్జస్ట్ అయిపోతారు మీరు. సో నా బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID vsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. దిస్ ఈజ్ కోన్ అనేసరికి నార్మల్గా కోన్లో డిస్కస్ చేయాల్సినవి 2 different థింగ్స్. దట్ ఈస్ ఇదేదైతే షేప్ ఉందో ఈ సర్క్యులర్ షేప్ లాంటిది. సో దీన్ని నార్మల్గా బేస్ లాగా ట్రీట్ చేసేస్తాం కోన్ని. అంటే దీన్నే ఇప్పుడు నేను ఇన్వర్టెడ్ షేప్లో డ్రా చేస్తాను ఇట్లాగా రివర్స్లో. సో ఇది దీనికి గైడింగ్ కర్వ్ లాగా ట్రీట్ చేస్తాం, ఈ కోన్కి సంబంధించిన గైడింగ్ కర్వ్. నా ఇక్కడ ఏదైతే పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ని వర్టెక్స్ అని చెప్పేసి చెప్తాం. వర్టెక్స్ తెలియాలి, అండ్ దెన్ దిస్ ఈజ్ గైడింగ్ కర్వ్ అనేసి తెలియాలి. అయితే నార్మల్గా ఈ పాయింట్ నుంచి పర్టికులర్గా ఏదైనా ఒక్క లైన్ కన్సిడర్ చేస్తే, మనం ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కదా, ఒక లైన్ కన్సిడర్ చేస్తే, సో ఈ లైన్కి సంబంధించి ఈ గైడింగ్ కర్వ్ ఉంది కదా, ఈ గైడింగ్ కర్వ్ ఈ వర్టెక్స్కి చుట్టూ ఏదైతే సర్ఫేస్ క్రియేట్ అవుతుందో దాన్ని కోన్ అంటాం అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. దీన్ని మీరు అజ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నార్మల్గా ఒక పాయింట్ ఉంది, దీని దగ్గర ఒక లైన్ ఉంది. ఇప్పుడు దీని చుట్టూ క్రియేట్ అయ్యే సర్ఫేస్ని కోన్ అంటున్నాం. కాకపోతే దీని చుట్టూ ఏ వేలో అవుతుంది అని అంటే, ఇక్కడ ఒక గైడింగ్ కర్వ్ ఉంది, దీని అలాంగ్ క్రియేట్ అవుతున్న ఒక సర్ఫేస్ లాంటి షేప్ని కోన్ అంటాం అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. కోన్ని డిఫైన్ చేయడం ఇంపార్టెంట్, మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం దీన్ని యాక్చువల్ వర్డ్స్లో. నా ఈ యూనిట్లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అదంతా చెప్పేస్తాను నేను. దానికంటే ముందు ఫస్ట్ ఈ యూనిట్ని ఎలా చదువుతాం మనం అనేది డిస్కస్ చేసుకుంటే, చాలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఈజీగా ఉంటుంది ఈ యూనిట్. చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి అండ్ దానికి రిలేటెడ్ ఎగ్జామ్లో వస్తాయి. ఏది వచ్చినా రాసేటట్టే చేస్తాం మనం. ఇవి సిమిలర్ టైప్ కొన్ని క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఈజీగా ఉంటుంది చూడండి. నార్మల్గా 2-3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. కోన్ కనుక్కోవడం ఒకటి. ఈ కోన్ కూడా
ఏం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ మనకు కొన్నిసార్లు వర్టెక్స్ ఇస్తారు, గైడింగ్ కర్వ్ ఇస్తారు, మళ్ళీ కొన్నిసార్లు ఏమో ఏదైనా స్పేర్ ఇచ్చి దానికి రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతారు. అలాగా ఏవైతే ఇస్తారో మనకి థింగ్స్ దాన్ని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఈ 6th సెమ్ మ్యాథ్స్ అంటేనే మనకు కొంచెం ఎక్కువ ఫార్ములాసే ఉన్నాయన్నీ. సో ఫార్ములాస్ పైన కొంచెం అది చేయండి. నేను ఇంతకుముందు యూనిట్లో ఏదైతే చెప్పినానో ఫార్ములాస్ అన్నీ మనం ఒక పేజ్లో రాసుకుంటే మనకి ఎగ్జామ్ హాల్కి పోయే ముందు ఈజీ అనిపిస్తుంది, మొత్తం చదివిన ఫీలింగ్ వస్తుంది. లేదంటే అరే ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేసినాం, ఏది గుర్తు చేసుకోవాలో అన్న డౌట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ఫార్ములాస్ కూడా ఓన్లీ ఫార్ములాస్ లాగా కాకుండా పర్టికులర్గా ఏది ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసాము అనేది మనకి ఎలాగైతే ఇస్తారో నోట్స్లో అలాగా మన ఓన్ వర్డ్స్లో రాసుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వర్టెక్స్ అండ్ గైడింగ్ కర్వ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది అని ఫార్ములా రాసుకోండి. ఓన్లీ ఫార్ములా రాసుకుంటే మళ్ళీ మనకి డౌట్ అనిపిస్తుంది ఏమి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అన్న థింగ్. సో అందుకని ఏవైతే థింగ్స్ ఉన్నప్పుడు దాని రిలేటెడ్ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం అనేది రెండు కలుపుకుంటూ రాసుకుంటే ఈజీ మనకి నోట్స్లో. అంతే, నేను ఇస్తా కూడా మీ క్లాస్లో ఫార్ములాస్ యూనిట్కి సంబంధించి పీడిఎఫ్లో ఉంటాయి. కాకపోతే ఆ ఫార్ములాస్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ని ఒక సపరేట్ 4 పేజెస్ తీసుకొని అందులో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఇలాగా మీ ఓన్ వర్డ్స్లో రాసుకోండి, గుర్తుంటాయి అని చెప్పేసి చెప్పినట్టు నేను ఫస్ట్ యూనిట్లో. అదే ఇక్కడ కూడా చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డెఫినెట్గా అది రాసుకోండి మీ ఓన్ హ్యాండ్తో, సో దట్ రివైజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు. నా యూనిట్ 2 కోన్స్లో మనకి క్వశ్చన్స్ డిస్కస్ చేసేసరికి ఫైండ్ ద ఎన్వెలపింగ్ కోన్ ఆఫ్ స్పేర్ విత్ ఇట్స్ వర్టెక్స్ అని చెప్పేసి ఇచ్చిండు. స్పేర్ ఈక్వేషన్ ఒకటి, వర్టెక్స్లో ఒక పాయింట్ ఇచ్చారు. ఆ తర్వాత షో దట్ ద జనరల్ ఈక్వేషన్ టు అ కోన్ పాసెస్ త్రూ 3 యాక్సెస్ ఈజ్ అని చెప్పేసి ఇది. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ పైన ఎక్కువ ఉన్నాయి ఇలాగా. దాని వర్టెక్స్ ఇస్తాడు, బేస్ కర్వ్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ కోన్ కనుక్కోవాలి. చేద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్. కొన్నిసార్లు ఏమో ఈక్వేషన్స్ ఇచ్చి దీనికి రిలేటెడ్ కోన్ కనుక్కోమని అడుగుతాడు. ఆ తర్వాత ప్రూవ్ దట్ 2x² + 2y² + 7z² దిస్ థింగ్ రిప్రజెంట్స్ అ కోన్ విత్ వర్టెక్స్ అంట. అంటే అది ఇచ్చింది కోనే, మళ్ళీ అది కోనే అని చెప్పండి అనేసి అడిగింది ఆ క్వశ్చన్. ఆ తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్స్ టు లైన్స్ ఇన్ విచ్ ప్లేన్ కట్స్ ద కోన్ అంట. నౌ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ హూజ్ వర్టెక్స్, ఇది మనం ఇంతకుముందు చేసిన వేలోనే ఉంటుంది. నౌ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ హూజ్ వర్టెక్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ యాజ్ వర్టెక్స్ అండ్ పాసింగ్ త్రూ ద సర్కిల్ త్రూ పాస్ అవుతున్న కోన్ ఈక్వేషన్, స్పేర్ త్రూ పాస్ అవుతున్న కోన్ అలాగున్నాయి. అండ్ దెన్ ఇది ఒక ప్రూఫ్ పైన క్వశ్చన్ ఉంది. లాస్ట్లో ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఈ యాంగిల్ కనుక్కోవడం పైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి లాంగ్ క్వశ్చన్లో. ఐదర్ ఈక్వేషన్ ఆఫ్ 2 క్వశ్చన్స్ అడుగుతారు కదా ఒక యూనిట్లో నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ కోన్ కనుక్కోమని వస్తుంది, సెకండ్ క్వశ్చన్ ఏమో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ 2 వేలో మనం అన్నీ చేస్తాం, అన్నీ ఈజీగానే ఉంటాయి. 6th సెమ్ మ్యాథ్స్ అంటేనే ఈజీ, ఇంకా నార్మల్గా కొంచెం కాన్సెప్చువల్గా డిస్కస్ చేసుకుంటూ పోవాలంతే. నేను అన్నీ డిస్కస్ చేసిన ఈజీ వేలోనే డిస్కస్ చేసిన, కాకపోతే మ్యాథ్స్ కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే బెటర్గా రీకాల్ చేసుకోగలుగుతారు, ఆర్ మీరు కూడా చేయగలుగుతారు. సో నౌ లెట్స్ ఫస్ట్ డిస్కస్ చేసిన టాపిక్ పైన మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ హూజ్ వర్టెక్స్ ఈజ్ ఆరిజిన్, వి అని అంటే వర్టెక్స్ అని ఇక్కడ, అండ్ బేస్ కర్వ్ ఈజ్ z = 4 అండ్ x² + y² - 48 = 0. సో ఈ ఈక్వేషన్ ఏదైతే కన్సిడర్ చేస్తుండేనో మనం, ఈ లైన్, ఈ కర్వ్, ఈ వర్టెక్స్, ఈ 3 థింగ్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఇది z = 4 అండ్ ఈ కర్వ్కి సంబంధించి x² + y² - 48 = 0 అయితే ఈ వర్టెక్స్ పాయింట్ ఆరిజిన్ అంట. ఆరిజిన్ అనేసరికి 0, 0, 0నే కదా. సో ఉన్నప్పుడు దీనికి రిలేటెడ్ కోన్ కనుక్కోవాలంట. మెయిన్గా ఈ యూనిట్లో మనం డిస్కస్ చేసేవి 3 డిఫరెంట్ టాపిక్స్ లాగా అనుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయడం పైన క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి, అండ్ ప్రూఫ్స్ కొన్ని, అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి దట్ ఈస్ లాస్ట్లో యాంగిల్స్ టాపిక్ ఉంటుంది. ఈ ప్రూఫ్స్ దగ్గర డిఫరెంట్ థింగ్స్ డిస్కస్ అవుతాయి. అండ్ ఈ ఈక్వేషన్ ఆఫ్ కోన్లో కూడా ఇంకొకటి రెసిప్రోకల్ కోన్ టాపిక్ ఉంటుంది, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఈజీగానే ఉంటుంది. సో మొత్తం మీద ఒక 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అని అనుకోవచ్చు. నౌ ఈ క్వశ్చన్ డిస్కస్ చేసేసరికి ఇప్పుడు దీనికి సంబంధించిన కోన్ కనుక్కోవాలి. ఈ ఏదైతే గైడింగ్ కర్వ్ అండ్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మనం యూజ్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈజ్ అ ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో నేను ఇది రాస్తాను ఒకసారి, ఇదే మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ వాని క్వశ్చన్స్ అప్పుడు. సో ప్రాసెస్ ఏంటి అని అంటే చూడండి, నార్మల్గా ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కుంటాం ఫస్ట్. ఈ వర్టెక్స్ త్రూ పాస్ అయ్యే లైన్ ది ఈక్వేషన్.
దట్ ఈజ్ x మైనస్ ఆల్ఫా బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ బీటా బై m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ గామా బై n ఫార్ములాతో కనుక్కుంటాం. వన్స్ ఇది కనుక్కున్న తర్వాత ఇందులో నుంచి XYZ వాల్యూస్ తీసి ఈ గైడింగ్ కర్వ్ ఇస్తారు కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసే వచ్చే ఈక్వేషనే మనకి కోన్ ఈక్వేషన్ అంతే. సో కోన్ వచ్చేస్తుంది. జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. వర్టెక్స్ ఆల్ఫా బీటా గామా అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ లైన్ ఇది. ఈ లైన్లో నుంచి XYZ వాల్యూస్ తీసి దాన్ని గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ కోన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. సో మన దగ్గర ఇప్పుడు వర్టెక్స్ ఏమో ఆరిజిన్ అని ఇచ్చారు కదా, ఆరిజిన్ ఇస్తే దీని నుంచి పాస్ అవుతున్న లైన్ ఈక్వేషన్ని మనం x మైనస్ ఆల్ఫా బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ బీటా బై m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ గామా బై nతో కనుక్కుంటున్నాం. సో x మైనస్ 0 బై ఎల్ రాయొచ్చు. ఇక్కడ ఎందుకు అని అంటే వర్టెక్స్ ఆరిజిన్ ఉండడం వల్ల ఆల్ఫా ప్లస్లో 0, బీటా ప్లస్లో 0, గామా ప్లస్లో 0 రాస్తే x మైనస్ 0 బై ఎల్, y మైనస్ 0 బై m, z మైనస్ 0 బై n. ఇందులో నుంచి ఈ 0 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం x బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y బై m ఈజ్ ఈక్వల్ టు z బై n లాగా రాసేయచ్చు. నౌ ఈ రెండు ఇచ్చిన గైడింగ్ కర్వ్స్ యూజ్ చేస్తే ఫస్ట్ మనం ఈ వాల్యూ యూజ్ చేసి XYZ వాల్యూస్ తీసి అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అయితే చూడండి, z వాల్యూ మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, 4/n అని ఇచ్చారు. సో మనం x బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y బై m ఈజ్ ఈక్వల్ టు 4/n అనేసి రాసేయచ్చు. ఫస్ట్ ఈ గైడింగ్ కర్వ్లో ఫస్ట్ వాల్యూని ఇక్కడ యూజ్ చేసినాం మనం లైన్లో. నా యూజ్ చేశాక ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఫస్ట్ x బై ఎల్ను ఒకసారి 4/nకి ఈక్వేట్ చేస్తా అండ్ ఈ y బై m వాల్యూని ఒకసారి 4/nకి ఈక్వేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 4l/n రాసేయచ్చు. ఈ l ఇక్కడ పోతే మల్టిప్లైలో వస్తుంది కదా, ఇక్కడ డినామినేటర్లో ఉంది. ఆ తర్వాత ఈ సెకండ్ వేలో కూడా అంతే, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేయచ్చు, ఈ m ఇక్కడ వచ్చేస్తే మల్టిప్లైలో వచ్చేస్తుంది 4m/n అనేసి రాసేయచ్చు. నో ఈ x y వాల్యూస్ వచ్చినాయి, పర్టికులర్గా z వాల్యూ 4 ఉన్నప్పటి వాల్యూస్ ఇవి. సో ఈ కేసులో z వాల్యూ మనం ఏదైతే 4 ఉన్నప్పుడే xy కనుక్కున్నాం కాబట్టి z వాల్యూ కూడా 4 అనేసి రాసేస్తాం. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ మనకు వచ్చిన XYZ పాయింట్స్ ఏంటి, 4l/n, 4m/n అండ్ z ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని తీసుకెళ్ళి ఈ గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని. ఇక్కడ x² అని అన్నప్పుడు x ప్లస్లో వీ హ్యావ్ 4l/n దీని స్క్వేర్, y² అని అన్నప్పుడు 4m/n దీని స్క్వేర్ మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యాక ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసేస్తే 4lని స్క్వేర్ చేస్తే ఇట్ విల్ బి 4² వాల్యూ ఇస్ 16, ఎల్ని స్క్వేర్ చేస్తే l² బై ఇక్కడ n² అనేది రాసేయచ్చు ప్లస్ 4m² అనేసరికి 4² విల్ బి 16 m² బై n² మైనస్ 48 అనేసి రాసేయచ్చు ఇప్పుడు మనం. లేదంటే ఇక్కడ ఇది మైనస్ 48 అక్కడ పంపించేసాం. నౌ ఈ రెండిట్లో ఎల్సిఎం తీసుకుంటే దట్ ఈస్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. మనం తెలిసిన కాన్సెప్టే కదా. 16l² ప్లస్ 16m² బై n² లాగా రాసేయచ్చు. రాసేసాక నెక్స్ట్ స్టెప్లో ఈ n²ని ఇక్కడ సైడ్ పంపించేసి మనకి ఇప్పుడు ఇది ఏమొస్తుంది, 16l² ప్లస్ 16m² ఈజ్ ఈక్వల్ టు 48n² అనేసి వచ్చేస్తుంది. నౌ ఇందులో నుంచి ఇప్పుడు మనం ఒకసారి 16 వాల్యూని కామన్ తీద్దాం. 16 కామన్ తీస్తే వీ విల్ గెట్ ఇట్ యాజ్ l² ప్లస్ m² ఈజ్ ఈక్వల్ టు 48n². నౌ ఇక్కడ 16 1 16 3 48 క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు. l² ప్లస్ m² ఈజ్ ఈక్వల్ టు 3n² అయిపోద్ది మనకి ఇక్కడ. దీన్ని లాస్ట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాస్తే సరిపోద్ది. ఇది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 3z² లాగా. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్. మనకి ఇక్కడ ఈ LMN ఎలాగ డిలీట్ చేసినాము అని అంటే మనకు స్టార్టింగ్లో వర్టెక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y బై m ఈజ్ ఈక్వల్ టు z బై n వచ్చి ఉండే. ఈ ఎల్కి పైన ఏదైతే వాల్యూ ఉంటుందో అది ఎల్ ప్లేస్లో పెట్టినాం, ఎంకి పైన వై వాల్యూ పెట్టినాం అండ్ దెన్ ఈ ఎన్కి పైన z ఉండడం వల్ల zn వాల్యూ రాసినాం. కొన్నిసార్లు మనకి ఇక్కడ x-1, y-2, z-3 అలాగొస్తే ఏముంటే అవి రాస్తాం. జస్ట్ ఈ LMNని ఎలిమినేట్ చేసేటప్పుడు దీనిపైన ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేసినాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఇంకొంచెం చూడొచ్చు. ఇదైతే షార్ట్ క్వశ్చన్ ఉండే, ఈజీగానే ఉంది. జస్ట్ ద థింగ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ తీసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్లో ఈ గైడింగ్ కర్వ్స్ రెండు ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ వాల్యూ యూజ్ చేసి XYZ వాల్యూస్ని తీసినాం. ఆ XYZ వాల్యూస్ని ఫర్దర్గా సెకండ్ గైడింగ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈక్వేషన్ ఆఫ్ కోన్ వచ్చేసింది అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, దట్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ హూజ్ వర్టెక్స్ ఈజ్ ఆల్ఫా బీటా గామా అండ్
ద బేస్ కర్వ్ ఈజ్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు ఇక్కడ. సో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఇందాకట్లాగానే